అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వర్ణ. సరు థాట్స్ ఛానల్‌కి స్వాగతం. మీరు పితృదోషంతో బాధపడుతున్నారా? అయితే పాల్గొన అమావాస్య రోజున చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మన పితృదేవతల ఆశీర్వాదం లభించి కొంత మేరకు ఊరట లభిస్తుంది. అయితే మనకు పితృదోషం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. రోజువారీ జీవితంలో నిరంతరం కష్టాలు, అడ్డంకులు ఏర్పడడం, కష్టపడిన ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించకపోవడం, అలాగే కుటుంబ సమస్యలు, తరచూ కుటుంబంలో గొడవలు జరగడం, ఆత్మవిశ్వాసం లోపించడం, వంశాభివృద్ధిలో ఆటంకాలు రావడం, తరచూ అనారోగ్య బారిన పడడం, ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా పితృదోష సమస్యలుగా పరిగణించబడతాయి. అయితే చిన్న చిన్న పరిహారాలతో పితృదోషాలను తగ్గించుకోవచ్చు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి నెల కృష్ణపక్షం చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది. తెలుగు నెలల్లో వచ్చే చివరి మాసం పాల్గొన మాసం. ఏడాది చివరి రోజున చివరి అమావాస్య 29 మార్చి 2025లో వచ్చింది. ఈ సంవత్సరం పాల్గొన మాస అమావాస్య చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అమావాస్య తిథిని పూర్వీకులకు అంకితం చేయబడిందిగా భావిస్తాము. ఈ తిథికి అధిపతులు కూడా పూర్వీకులే. ఈ కారణంగా సూర్యగ్రహణం కారణంగా పాల్గొన అమావాస్య రోజున చేసే ఎటువంటి మతపరమైన ఆచారాలను ఆపాల్సిన పని లేదు. అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, తర్పణం ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం ముఖ్యమైనవిగా భావిస్తారు. దీని వలన పూర్వీకులు సంతోషిస్తారని, వారు తమ ఆశీర్వాదాలను ఇస్తారని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రంలో పాల్గొన అమావాస్య తిథి రోజున కొన్ని నియమాలు పాటించాలని ప్రస్తావించబడ్డాయి. ఈ పరిహారాలను పాటించడం ద్వారా పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకులు ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు. అయితే మన పూర్వీకులను ఎలా సంతోషపెట్టాలి? పాల్గొన అమావాస్య రోజున ఉదయమే పవిత్ర నదిలో స్నానం చేసి మన పూర్వీకులను తలుచుకుంటూ ప్రార్థన చేయాలి. అలాగే పూర్వీకుల పేరిట పేదలకు ఆహారం అందించడము, అలాగే దక్షిణ ఇవ్వడము, ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. జాతకంలోని పితృదోషాలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు, పాలు సమర్పించి బియ్యం, పండ్లు, పూలు, నల్ల నువ్వులు మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి. దీని తర్వాత రావి చెట్టు కింద నేతితో దీపం వెలిగించి 2 చేతులు జోడించి 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే గోమాతకి ఆహారాన్ని తినిపించాలి. ఇలా 11 రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఇలా చేయడం వలన పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పూర్వీకుల ఆశీర్వాదంతో కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఎప్పటికీ ఉంటాయి. పాల్గొన అమావాస్య రోజున ఒక శుభ్రమైన పాత్ర తీసుకొని అందులో నీరు, నల్ల నువ్వులు, దర్భలను వేసి పూర్వీకులను ధ్యానించాలి. దీని తర్వాత పూర్వీకుల పేరిట దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, పురోగతి సాధించడం కోసం పాల్గొన అమావాస్య రోజున కుటుంబ సభ్యులందరి నుంచి ₹1 నాణం తీసుకొని ఆ డబ్బును ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. ప్రతి అమావాస్య రోజున ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని, అలాగే వృత్తి వ్యాపారంలో పురోగతి ఉంటుందని నమ్ముతారు. ఈ పరిహారాన్ని కూడా చేయొచ్చు. పాల్గొన అమావాస్య రోజున ఆవు పేడతో చేసిన పిడకల్ని కాల్చి దానిపైన పాలతో చేసిన పాయసాన్ని తయారు చేసి పూర్వీకులకు ధ్యానించి నైవేద్యంగా సమర్పించడం కూడా చాలా మంచిది. పూజ చేసిన తర్వాత కాకికి, కుక్కకి ఆ ఆహారాన్ని అందించాలి. ఆవుకి పచ్చగడ్డి తినిపించాలి. ఈ పరిహారాలను చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.